ఉద్యమ గీతాలతో సోషల్ మీడియాని ఉవ్వెత్తిస్తున్న ఒక ప్రముఖ సింగర్ స్వాతి గౌడ్ గారు. ఉద్యమాల తొలి పొద్దుమని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని జూనియర్ విమలక్క అంటున్నారు మిమ్మల్ని అందరూ. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే, ఈ ఫ్లో కంటిన్యూ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా విమలక్కకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాం. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. ఏమన్నాడు? ఇట్లా ఇట్లా అని చెప్పి అంటే ఉద్యమం లాల్ సలాం అని చెప్పి చెప్తాను. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కుటుంబం తరఫున నువ్వు ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నావు? కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే, ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఇప్పుడు స్వాతి గౌడ్, సింగర్ స్వాతి గౌడ్కి ఉన్నట్టుండి ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు పిలిచి నువ్వు మా పార్టీకి ఉండు, ఇట్లా పాటలు వాడు, నీకు ఇంత ఇస్తామని ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటే అట్లా పోదన్న సింగర్ స్వాతి గౌడ్ అసలు. ఎందుకంటావు? సింగర్ స్వాతి గౌడ్ ఏమైనా గానీ సిపిఎం పార్టీ ఖచ్చితంగా చెప్తాది. కమ్యూనిజం నేను ఏ పార్టీకి ఇప్పటి వరకు నేను ఓటు కూడా వేయలే. అచ్చా, అట్లాంటిది నేను పోయి చేరుతా అనేది. ఇప్పుడు ఉద్యమ పాటలు ఎంతసేపు ఉన్న ఉద్యమ పాటలతోనే ముందుకెళ్తా అని బల్లగుద్ది చెప్తున్నావు. ఈ ఉద్యమంలో కొడుకుల్ని కోల్పోయిన తల్లులు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఆవేదన ఎలా ఉంటది? కొడుకా ఓ ముద్దు కొడుకో, కొడుకా నా సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా ఓ తివిరా, నేనొక్కదాన్నై తినిరా, అన్నల్లో కలిసిపోయే కొడుకా అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకోని ముందు కురుకు, నువ్వు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా బట్టు కొడుకా. బయటికి పోయి మగవాళ్ళు సంపాదించుకొచ్చిన దానికే గుర్తింపు ఉంటది. అలాంటి ఆడవాళ్ళ కోసం ఒక పాటలు పాడాలనుకుంటున్నాను. ఊడ్సుడుకెంత, కడుగుడుకెంత, కొట్టుడుకెంత, తిట్టుడుకెంత, అంతా కలిపి ఎంతిస్తవురో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ నవీన్. ఇప్పుడు మనతో పాటు ఉన్నది మట్టి మనుషుల యతలను తెలుపుతూ ఉద్యమ గీతాలతో సోషల్ మీడియాని ఉవ్వెత్తిస్తున్న ఒక ప్రముఖ సింగర్ స్వాతి గౌడ్ గారు. నమస్తే అక్క. అక్క చెప్పండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ ఫస్ట్ ముందుగా వ్యక్తిగత విషయాలకు వద్దాం. మీరు ఎంతమంది? మేము 5 అమ్మాయిలమే అన్న. నాకు బ్రదర్స్ ఎవరు లేరు, సిస్టర్స్ మొత్తం. మీ నెంబర్ ఎంత? నా నెంబర్ 2nd నెంబర్. అక్కది మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మీరేనా? ఇంకా 4 మెంబర్స్ మ్యారేజ్కి ఉన్నారు. ఓకే. ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీరు? ప్రజెంట్ నేను సిస్టమ్ వర్క్ చేసుకుంటా ఇట్లా సాంగ్స్ పాడుతున్నాను. అంటే జాబ్ టైపేనా? ఓకే, అది చేసుకుంటూ ఈ సాంగ్స్తో ముందుకెళ్తున్నారా? సాంగ్స్ పాడడం అంటే ఓన్లీ సోషల్ మీడియా వరకే పరిమితమా, లేదా ఇట్లా ఏమంటారు ప్రాజెక్ట్స్ ఏమన్నా చేస్తున్నారు? సోషల్ మీడియా వరకు అయితే ప్రజెంట్ అన్న. ఇప్పుడు మామూలుగా రికార్డింగ్స్ చేసిన కొన్ని కొత్తయా ఆల్బమ్స్, బతుకమ్మ సాంగ్స్ కానీ అలాంటి. అంటే ఓన్గా చేశారా లేదంటే వేరే ఛానల్ వాళ్ళు పిలిపించిండే? ఓకే. రిలీజ్ అయినాయా అవి? రిలీజ్ అయినాయి. ఒకటి ఫస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదో అది ఒకసారి. దన దన డప్పులల్లో తరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ అద్దలాడేమో, దన దన డప్పులల్లో తరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ అద్దలాడేమో, తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి బతుకమ్మ, ఏటేటా పల్లె పల్లె పెత్తరమసానాడు ఆడబిడ్డ వై వస్తే, బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడేమో, మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో, బతుకమ్మ బతుకమ్మ అంటూ పాడేమో, మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో, ధన ధన డప్పులల్లో తరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, ధన ధన డప్పులల్లో తరువులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. నిజంగా చెప్పాలంటే అక్క, మీ వాయిస్ ఈక్వల్ టు విమలక్క గారి వాయిస్తో ఈక్వల్గా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే ఇట్లా ఎవరైనా చెప్పారు ఎంతమంది విమలక్క గారి లాగా పాడు?
ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజెంట్ నేను సాంగ్స్ వాడుతున్నా, అందరూ ఇదే కామెంట్. విమలక్క కానీ జూనియర్ విమలక్క మీరు, బెల్లి లలితక్క అని పెద్ద పెద్ద వాళ్ళతో పోలుస్తున్నారు. దానికైతే చాలా హ్యాపీ. బెల్లి లలితక్క పాటలు విన్నావా? విన్నాను. ఒక బెల్లి లలితక్క పాట ఆమెది. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని, అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క, అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. ఎట్లారా అంటే మీరు వాడే విధానం ఎట్లుందంటే కొంచెం బ్రీత్లెస్ కూడా ఉంది. అంటే మన ట్రైనింగ్స్ కోచింగ్స్ ఇట్లా ఏమన్నా తీసుకురా? సంగీతం ఇట్లా డైరెక్ట్ ఓన్లీ సాంగ్స్ వినడం పాడడం అంతే. ఈ పాటల ప్రస్థానం అసలు ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఈ పాటలు నేను 5th స్టాండర్డ్ నుంచి వాడుతున్నాను. ఓకే, 5th నుంచే. ఎక్కడి నుంచి అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఒక పాట విని అబ్బా నేను పాట పాడాలి అనిపించింది, అది ఎట్లా? చూసే ఇన్స్పైర్ అయినా. మీ నాన్న కూడా సింగరా? నాన్న కూడా సింగర్, ప్రజానాట్య మండలిలో జిల్లా అధ్యక్షుడు ఆయన. ఆయనను చూసి నేను చిన్నప్పటి నుంచి పాట నేర్చుకున్నా. ఆయన కాలికి గజ్జె కట్టి స్టేజ్ల మీద ఎగిరినప్పటి నుంచే నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వాడిన. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే పాటలు పాడతారా లేదా మీ సిస్టర్స్ ఇంకెవరైనా పాడతారా? నాన్న తర్వాత నేనే, సిస్టర్స్ ఎవరు వాడరు. ఓకే, మీ నాన్నగారు అంటే ఒక పాట పాడుతుంటే చూసి నేను కూడా వాడాలి పాట అనిపిస్తుంది అట్లా ఫస్ట్ ఏ సాంగ్తో స్టార్ట్ చేసారు మీరు? చిన్న పాట నేర్పించింది అన్న నాకు చిన్నప్పటి నుంచి, 5వ తరగతిలో ఉన్నప్పటి నుంచి మీ నాన్న నేర్పించిండా? పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై, పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై, వలసెలితే ఏడుపొచ్చిందో పిల్లలను ఒంటరి గొదిలి, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. చాలా అద్భుతంగా పాడినావు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఓకే ఏమంటారు సాంగ్స్ వాడుతున్నారు, ఇట్లా సోషల్ మీడియాలో ముందుకెళ్తున్నారు, మీ ఫ్యూచర్ అసలు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఈ సాంగ్స్ తోటే ఇట్లా కంటిన్యూ చేసి అంటే ఒక గోల్ ఉంటుంది కదా అట్లా? నేను ఒక గొప్ప సింగర్ కావాలన్నా, నా వ్యూహం మొత్తం అదే, నా లక్ష్యం కూడా అదే. అయితే ప్రెసెంట్ ఇప్పుడున్న సింగర్ల అంటే ఇప్పుడు నీ అంటారు నీ ఏజ్ని బట్టి చెప్తున్నా, ఈ జనరేషన్లో ఎట్లా అంటే అందరూ సినిమా పాటలకు డీజే స్టెప్పులకు బాగా ఎడిక్ట్ అవుతారు యువత. ఈ జనరేషన్లో మీరు ఇలాంటి సాంగ్స్ పాడడం వల్ల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా పోరగాళ్ళు కానీ యూట్యూబ్లో ఇన్స్టాలో కామెంట్స్ కానీ ఎప్పుడైనా అసలు ఏంది ఈ తరం ఎలా ఉంది, మీరేం చేస్తున్నారు, ఈ తరం పిల్లలకు ఈ పాటలు ఎట్లా ఎక్కుతాయి అనుకుంటున్నారు, ఇలాంటి ఎప్పుడన్నా అవమానాలు ఎదుర్కొన్నారా మీరు? రీసెంట్గా నా దగ్గరికి 2 అన్నవాళ్ళు వచ్చి సిస్టర్ మీరు ఇప్పుడు యూత్ చెడిపోయే టైంలో మీరు ఈ ఉద్యమ పాటలు పట్టుకొని ఇట్లా పాడుతురు కదా, మేము మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాము, యూత్ చెడిపోయే టైంలో మీరు ఇలాంటి పాటలు పాడి మాలాంటి వాళ్ళని చైతన్యపరుస్తురు అని చెప్పిరన్న. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరు వేరే దారిలో పోయినా సరేగా నా వ్యూహం అయితే ఇది, నన్ను చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి అనేది నాది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఓన్లీ ఈ ఉద్యమ పాటలనే ఎందుకు ఎంచుకున్నావు? అంటే సింగర్ అంటే నార్మల్గా ఇప్పుడు ఫోక్స్ ఉన్నాయి, సినిమా సాంగ్స్ ఉన్నాయి, ఇట్లా ఇండస్ట్రీ పరంగా ముందుకు వెళ్ళాలనేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఓన్లీ నువ్వు ఉద్యమ పాటలనే ఎందుకు ఎంచుకున్నావు? ఉద్యమ పాటలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న. ఎక్కువ నాకు ఉద్యమ పాటలు తప్ప ఫోక్ సాంగ్సే కానీ సినిమా సాంగ్సే కానీ పోవాలని నాకు ఇష్టం కూడా లేదు. ఎక్కువ నాకు ఉద్యమ పాటలు విప్లవ పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దారిలోనే పోవాలన్న.
ఓకే, పెద్ద సింగర్ కావాలని వ్యూహం అని చెప్పినాం. పెద్ద సింగర్ అంటే ఏంది అసలు? అంటే ఏ రేంజ్లో ఉంచుకోవాలి మేము? పెద్ద సింగర్ అంటే నాకంటూ ఒక పెద్ద గుర్తింపు రావాలన్న. నా ఫ్యామిలీని కూడా బయట వాళ్ళు చూసి ఫలానా స్వాతి వాళ్ళ ఫ్యామిలీ ఇది, వాళ్ళ కుటుంబం ఇది అని చెప్పుకునే రీతి అయితే కావాలన్న. అంటే ఇప్పుడు పెద్ద సింగర్ అంటే సినిమాలకు కూడా పాటలు పాడేంత ఎదగాలనుకుంటున్నా. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే ఇట్లా ఉద్యమ పాటలు పాడేటోళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ మన యూట్యూబ్లకి ఈ సోషల్ మీడియాకే పరిమితం నాకు తెలిసినంత వరకు. ఇప్పటివరకు ఎవరు మన గద్దర్ లాంటి వాళ్ళతో సహా కూడా ఆయన చివరి క్షణాలలో వచ్చినాయి కొన్ని అవకాశాలు, ఓకే, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ యూట్యూబ్కే అంకితం అయ్యారు. ఎట్లా మీరు ఈ దిశను ఎంచుకొని మీరు ఎట్లా పోదాం అనుకుంటారు? ఇప్పుడైతే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను యువకులకైనా కానీ యువతరానికి మొత్తానికి, ఇలాంటి దారిలో వెళ్ళండి. ఇట్లా మన మామూలుగా పబ్బులకి క్లబ్బులకి అలవాటు పడుతున్న కాలం ఇది. అవి కాకుండా మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే, మంచి దారిలో పోవాలంటే ఇలాంటి పాటలే ముఖ్యం అని చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ పాటలు చాలా కాలం క్రితం వచ్చినాయి. ఈ పాటల్లో చాలా డెప్త్ ఉంటుంది నువ్వు వాడిన పాటల్లో. అంటే ఒక మట్టి మనుషుల యతలను తెలిపే విధంగా వారి బాధలు, వారి గాథలు, ఈ సమాజం వారి మీద చూపెడుతున్న ఏమంటారు ఇలాంటి విక్టిమ్స్ అన్నిటికీ మీరు ఒక పెద్ద ఎత్తున ఈ పాటలు పాడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరు ఏమన్నా పాటలు రాయడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా? రాయడానికి ఏం చేయలేదు, జస్ట్ పాడడం వరకే. రాసి అందించిన పాటలు అయితే నేను జనానికి. మీ నాన్న పాటలు రాస్తాడా? మీ నాన్న ఏదైనా పాట రాసింది మీరు పాడింది ఉన్నదా? ఒక పాట. ఒక నాన్న దేవుని పైన కొన్ని పాటలు రాసిండు. ఒక సాంగ్ పాడతాను. దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, దీన దయాల పరిపూర్ణ కృపాల, దీన దయాల పరిపూర్ణ కృపాల, జై జై భక్త వచ్చరా దిగువన పాల, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, శంభో శంకర హర హర మహాదేవా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా. సూపర్. అంటే నేలపాటలు అంటే మీ ఊరు కావచ్చు, అంటే మీ ఊరి మీద పాట రాసినట్టు, మీ ఊరి దేవుడి మీద. ఓకే, యాక్చువల్గా ప్రజానాట్య మండలి అని చెప్పారు మీ నాన్న, కార్యదర్శి అధ్యక్షుడు సంథింగ్, జిల్లా అధ్యక్షుడు. ప్రజానాట్య మండలి అంటే కొంచెం సిపిఎంకి అనుగుణంగా పనిచేసే సంస్థ అది. ఈ అంటే ఏమంటారు ఈ దేవుళ్ళు వాళ్ళ సిద్ధాంతం వేరుంటుంది కదా, మరి మీ నాన్న ఈ దేవుళ్ళకు పాటలు రాయడం అంటే దేవుని గురించి పాటలు రాయడం దాని వెనుక ఏంటంటే, నాన్నకు దేవుని నమ్ముకున్న ఆయన ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే, అన్న నువ్వు పాటలు రాస్తావు కానీ నాకు హెల్ప్ గా ఒక సహాయం చేయి, నాకు ఈ పాటలు కావాలి, ఖచ్చితంగా నాకు ఇవి కావాలి. ఓకే, అంటే ఆయన కోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం రాసిండు అనమాట. ఓకే ఓకే, మీరు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారా? అంటే దేవుళ్ళు అవి ఆ దేవుడు ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, మనం మొత్తం దేవుని ఉద్దేశ రకం అయితే కాదు. అంటే వాళ్ళ సిద్ధాంతం అట్లా చెప్తుంది కదా. మీరు ఇప్పుడు ఈ పాటలు పాడుతారు ఈ సోషల్ మీడియా మీద, మీరు ఎంత సంపాదించారు ఇప్పటి వరకు? జనాదరణ మాత్రం చాలా బాగా పొందిరు అంటారు. చాలా బాగుంది మీ గొంతు. ఓకే, మీ నాన్నగారితో ఫస్ట్ పాటల ప్రస్థానం స్టార్ట్ చేసినని చెప్పారు. మీ నాన్నగారి కోసం మీరు ఒక పాట పాడితే మేము వినాలనుకుంటున్నాం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నాము, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో, నాన్న 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 నీ
చాలా అద్భుతంగా పాడినవరా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ పాట పాడింది సాయి చంద్ గారు అవును. రాసింది పాడింది. అన్న ఇప్పుడు మనతో లేరు. అవునా. అంటే ఆయన ఒక సింగర్గా మీకైతే తెలిసే కదా. తెలుసు తెలుసు. ఆ. అన్న పాడిన పాటలు మీకు ఎట్లా అనిపించేది సాయి చంద్ గారు? బాగుంది అన్న. ఆయన లేని ఉద్యమం గద్దరన్న లేనిది సాయి చంద్ అన్న లేనిది అది సాధ్యం కాని పని. సాయి చంద్ని గద్దర్తో పోల్చారంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ఒకటే కదా. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారితో మీరు ఏమైనా స్టేజ్లు పంచుకున్నారు ఎట్లా? ఏం లేదన్న. జస్ట్ కింద ఉండి వినడం పాడడం నేర్చుకోవడం అవునన్న. అంతేనా? ప్రజెంట్ ఉన్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంది? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మీరు వాడే పాటలన్నీ అంటే ఏమంటారు మీకు తెలిసే ఉంటుంది. ఒక పాట పాడుతున్నాం అంటే నీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు వాడే పాటలన్నీ ఒక రాజ్యాన్ని ప్రశ్నించే పాటలే. సో ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంది? ఏముంటది అన్న, రాజకీయాలు మనమేమో ఓటేసి పక్కకు నిలబడిన వరకే, వేలినోడు ఆయన రాజ్యం వేయగది అంతే, ఆయనకి వదిలేసేయాలి వాళ్ళకి. అది అంటే ఓటు ఇప్పుడు మీరు వాడే పాటలు కూడా అదే కదా, జనాలను చైతన్యపరచాలని కదా. అంటే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటున్నా. అభిప్రాయం అంటే ఏం లేదన్న, మనము ఓటేసే వరకే ఉంటాము. తర్వాత రాజ్యం వేలి వాళ్ళు ఏం చేస్తారో మనకు కులమో ఇంకేమో చూసి కాకుండా మనకు పనిచేస్తాడని ఒక నాయకుని చూసి ఓటేయాలి. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఇక చేసుడు అంటే వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఓకే. అంటే మన నాయకుడిని చూసి ఓటేయాలంటారు. ఇప్పుడు నాయకుడు అంటే ప్రెసెంట్ రాజకీయాలలో ఒక మంచి నాయకుడిని ఉన్నారనుకుంటారా? ఉన్నారనుకుంటారా అంటే ఇవాళ మంచిగా ఉన్నాయన రేపు పదవి వచ్చినాక మారొచ్చు, అది కూడా చెప్పలేం కదా. అదే కదా. సో ఇప్పుడు మనం ఓట్లు వేసేటప్పుడు ఏమంటారు, మీరు జనాలకు ఏం సందేశం ఇస్తారు? ఓట్లు వేసేటప్పుడు ఎట్లా చూసి మనోనికి వేయండి లేదా ఒక మంచి లీడర్కి వేయండి? మంచి లీడర్ అంటే లీడర్కి ఉండవలసిన లక్షణాలు అది ఏం చెప్పాలనుకుంటారు మన ప్రేక్షకులకు? లక్షణాలు అంటే మన కష్టాలు ఉన్నప్పుడు ముందుంటి నడిపే వాళ్ళని లీడర్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు మనం ఏ బాధలు ఉన్నా కానీ పాపం అని చెప్పి ఆ టైంలో వచ్చి ఆయన సరే విరాళం ఇస్తాడా ఇంకేం ఇస్తాడా అని చెప్పకుండా ధైర్యం చెప్పేవాడు ముందు ఉండాలి. అట్లాంటి వాళ్ళకి ఓటేయమని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సాంగ్స్ ప్రాజెక్ట్ చేసిన అన్నారు. ఎన్ని సాంగ్స్? ఒక్క 2-3 చేసిన. 2-3 అంటే ఫ్రీగానే చేసిరా? పోయి డైరెక్ట్ పాడడం రావడం అంతేనా? అంటే వాళ్ళు ఏం రెమ్యునరేషన్ ఏం తీసుకోండి అని కూడా అడగలేదా? వాళ్ళు అడుగుతారన్న, తీసుకోండి ఇంత దూరం వచ్చిన ఖర్చులను తీసుకోండి అంటే లేదు అని చెప్పేసి నేను మామూలుగా నా ఖర్చు పెట్టి నేను వెళ్ళి పాడి వచ్చిన. ఎందుకు అలాగా మరి? అంటే మినిమం ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా మనం పెట్టుకొని సరే పోయి పాడి రావాలి, వస్తే ఒక అర్థం ఉంటుంది. మనమే ఖర్చు పెట్టుకొని పోయి అంటే ఎందుకు అలాగా? ఎందుకు అంటే నాకు అంత పెద్ద పేరైతే ఏం లేదు. ఇప్పటి వరకు నేను జనాలకు పరిచయం కావాలంటే నాకు కొన్ని ఛానల్స్ కావాలి. అలా అని చెప్పి నా అవసరం కాబట్టి నేను వెళ్ళి పాడాలి, వీళ్ళని చైతన్యపరచాలని చెప్పి పాడిన రోజులే అన్న అంతే. ఇప్పుడు రేలా రే రేలా అలా ఏమన్నా పాల్గొన్నారా షోస్? రేలా రే రేలకి ఏం పోలేను. మామూలుగా V6 కానీ V6 పోయిరా? అదే వనిత టీవీ రేలా రేలో నిన్ను చూశాను అనమాట. పోయిరా? అంటే ఎవరి ద్వారా వచ్చింది అది కాలు? ఒక అన్న ప్రవీణ్ అన్న అని డప్పిస్ట్, తను నా సాంగ్స్ విని చెల్లె ఇట్లా మా దాంట్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఖచ్చితంగా నువ్వు వచ్చి పాడాలని చెప్తే నేను వెళ్ళి పాడినాను. ఓకే. మీ ఊర్లో ఎట్లా ఉంది సపోర్ట్? మీకు బాగా సపోర్టివ్గా ఉంటారా ఊరి వాళ్ళు? చాలా సపోర్ట్ ఉందన్న. మన నేలపట్ల నుంచి నువ్వు వెళ్ళడము చాలా అదృష్టకరం ఇదైతే అని చెప్పి అంటుంటారు. పెద్ద విలేజ్ అనా ఇది? పెద్ద విలేజ్, ఒక 300-400. ఓకే ఓకే. అయితే ఊరు నుంచి కూడా బాగానే ఉందంటారు సపోర్ట్. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎందుకమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, ఇక ఏమంటారు అక్క, ఇంకా నీ తర్వాత ఇంకా ముగ్గురా? ఇంకా ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు నీకు, చెల్లెళ్ళు. నువ్వు ఇట్లనే వాడుకుంటూ పోతే నీకు ఏమంటారు పెళ్ళి ఇట్లా కావాలి కదా, నీ తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు, నువ్వు తొందరగా నువ్వు పెళ్ళి చేసుకొని పోయి తర్వాత ఏమన్నా చేసుకో, ముగ్గురు పెళ్ళిళ్ళు మేము చేయాలనే ఇంట్లో నుంచి ఏమన్నా అలాంటి మాటలు ఏమన్నా వినిపించినాయి మీకు? ఇంతవరకు అయితే అట్లాంటి ప్రస్థానమే నా దగ్గర రాలేదు. నువ్వు ఒక మంచి స్టేజ్లు ఉంటే నీ తర్వాత చెల్లెళ్ళు కూడా ఒక మంచి స్టేజ్లు ఉండాలని చెప్పి ఇంకా అమ్మగానే అయ్యగానే ఇదే మాట్లాడతారు. ఏ ఒక్క ప్రోగ్రామ్ నుంచి కాల్ వచ్చినా ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, పాడాలి అని చెప్పి అంటుంటారు. నీకు ఒక మంచి పేరు ఉండాలి, మాకు ఒక గుర్తింపు రావాలి. ఫైన్. అంటే ఫ్యామిలీ పరంగా మంచి సపోర్ట్ ఉందంట. ఓకే. ఇప్పుడు చెల్లెలు ఏం చేస్తున్నారు? ఒక చెల్లెనేమో ఎంప్లాయ్ అన్న, బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్? గౌటా? గౌట్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇక్కడేనా? ఇక్కడేనా. చెల్లెనేమో సిటీలో జాబ్ చేస్తుంది. ఓకే. మిగతా ఇద్దరు ఇక్కడ మన హైత్ నగర్ దగ్గరనే స్టడీలో ఉన్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు చెల్లెలు కూడా ఏమంటారు మీతో నువ్వు పాడుతుంటే వాళ్ళు ఎట్లా అంటారు అక్క బాగా పాడుతున్నారు అంటే? వ్యూస్ మిలియన్లలో పోతున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు కొన్ని నెగిటివ్గా కూడా రావచ్చు. అట్లా ఒక నెగిటివ్ కామెంట్ ద్వారా మీరు బాధపడ్డ సన్నివేశం ఏదైనా ఉందా?
ఇంతవరకు అయితే నాకు నెగిటివ్ కామెంట్ అంటే ఏం కనిపించలే అన్న. నెగిటివ్ ఇన్ ద సెన్స్ అంటే ప్రెజెంట్ జనరేషన్ ఒకటి నడుస్తుంది, నువ్వు వాడే పాటలేమో వెనకటి ఉన్నాయి, ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ ఎవడు చూస్తాడు అలాంటి ఏమంటారు కామెంట్స్ వస్తాయి కదా. ఒక్క కామెంట్ వచ్చిందన్న, అది అడుగుతున్నా. మేము అందరము ఇట్లా మామూలుగా వేరే పాటలు వాడుతున్నాం, నువ్వు ఇప్పుడు ఈ పాటలు వాడి ఏం ఉద్ధరిద్దాం ఇలాంటివి వాడుతున్నావు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. అంటే సింగర్ నుంచేనా? ఒక సింగర్ ఆయన ఒక కామెంట్ వచ్చింది. ఇక నేను దానికి ఏం సమాధానం చెప్పలే అన్న, నా పాట నేను వాడుతూ ఉన్నా, నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే పక్కకి వెళ్ళి అంతే స్క్రోల్ చేయమంటారు. రైట్. ఇప్పుడు అంటే కామెంట్ పెట్టిన ఆయన ఒక సింగరే, మనం చూసి ఉంటామా? సింగర్ అయితే కాదన్న, మామూలు జనాలలో. ఓకే, నార్మల్ మ్యాన్. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఉద్యమ పాటలు పాడేటోళ్ళు కానీ, ఈ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగర్స్ కానీ, ఫోక్ సింగర్స్ కానీ చాలామంది ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి నీకు ఏమైనా కాల్స్ రావడం? నల్గొండ గద్దరన్న నన్ను బాగా చూసుకున్నాను. స్టూడియోకి వెళ్ళినాము, ఇద్దరు ఒకసారి వెళ్ళినాము. ఎప్పుడు? ఒక 1-2 years బ్యాక్. అంటే ఏ సందర్భంలో వెళ్ళారు? నేను బోలే షావలి బిగ్ బాస్ కి అన్న దగ్గర, అన్న నన్ను పిలిపించిండు, నీ వాయిస్ బాగుంది ఒకసారి టెస్ట్ చేసి పంపిస్తా అని చెప్పి పిలిపించిన. బోలే షావలి. నేను అక్కడికి వెళ్ళిన, అన్నని కలిసిన. ఆ రోజే మన నల్గొండ గద్దరన్న కూడా ఆ స్టూడియోకి వచ్చిండు రికార్డింగ్. ఏది ఇన్స్టాగ్రామ్ లో చూసానా? ఇన్స్టాగ్రామ్ లేకముందే అప్పుడే. అప్పుడు ఎట్లా చూసిండు ఆయన వీడియో? నేను మధుప్రియ అక్కతో ఒక ప్రోగ్రామ్ చేసిన, అక్కడ నాకు బోలే షావలన్న పరిచయం. అక్కడ నన్ను తీసుకెళ్ళిన, అక్కడికి తీసుకెళ్ళి నీ వాయిస్ బాగుంది చెల్లి, నువ్వు ఇట్లనే వాడు, నువ్వు ఏ ప్రోగ్రామ్ కైనా ఏ దుమ్దాంలో ఏం చేస్తావో తెలియదు, నీకంటూ ఒక ఖచ్చితంగా ఒక రోజు మంచి పేరే వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పి. అయితే నల్గొండ గద్దర్ ఎట్లా? అదే నల్గొండ గద్దర్ అన్న బోలే షావలి దగ్గర పరిచయం అయింది. ఇప్పుడు ఆయనతో ఏమన్నా పాటలు పాడినా? అన్నతో నేను ఏం పాటలు పాడలేదు, అక్కడనే నా వాయిస్ విని నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెద్ద గుర్తింపే వస్తుంది చెల్లె, నువ్వు మాత్రం పాటలు మానుకోకు అని చెప్పి చెప్పిన. టచ్ లో ఉంటారు అయితే. ఇప్పుడు మధుప్రియ గారితో ఏదో పాట అంటే ఒక స్టేజ్ షేర్ చేసుకున్నాను, అది ఎక్కడ, ఏ సందర్భంలో? మధుప్రియతో బతుకు పాట అని ఒక కార్యక్రమం చేసిరన్న, అది ఆన్లైన్ ఆడిషన్స్ అన్నమాట. అయితే మన కరోనా టైంలో ఆన్లైన్ ఆడిషన్స్ అయితే అక్క ఒకసారి స్టేటస్ షేర్ చేసింది, కొత్త జానపద కళాకారులని ఎంపిక చేసే ప్రోగ్రామ్ అది. అయితే వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి అమ్మ, మీ గానం బాగున్న వాళ్ళని మేము తీస్తామని చెప్పి అన్నారు. నేను వాళ్ళకి అంటే కాస్టింగ్ కాల్ చూసి ఆడిషన్ అది చూసి మీరు పంపారు. ఒక 1 week తర్వాత నాకు కాల్ వచ్చింది అక్కడ నుంచి, రండి అమ్మ మీ వాయిస్ బాగుంది. ఎవరు చేసారు కాల్? అంటే టీవీ ఆ టీం వాళ్ళు కాల్ చేసి నేను వెళ్ళి అక్కడ స్టేజ్. అంటే ఫస్ట్ అదేనా? ఇంకా ఫస్ట్ V6 అన్నది. ఫస్ట్ V6 తర్వాత మధుప్రియతో బతుకు పాట. అక్కడ వాడిన పాటలు, మధుప్రియ గారితో వాడిన పాటలు. పాట అది మన అన్నలు నాకు బ్రదర్స్ ఎవరు లేరు కదా, అక్కడ ఆ పాట ఎంచుకోవడం జరిగింది, అక్కడ వాడాలనిపించింది నాకు, పాడినా. అన్న పాట ఒకసారి వాడండి. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నారో నాన్న, రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నారో నాన్న, సీర పెట్టాలని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా, సీర పెట్టాలని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా, ఈ సీర రైక వద్దురో నాన్న, రాకి బంధం కడతారో మాయన్న, సీర రైక వద్దురో నాన్న, రాకి బంధం కడతారో మాయన్న, రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నారో నాన్న, రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నారో నాన్న. చాలా ఫీల్తో పాడుతున్నారా? రాగి అంటే గుర్తొచ్చింది. మీరు నలుగురా ఐదుగురు అమ్మాయిలు, 5 అమ్మాయిలు. ఎప్పుడైనా రాఖీ పండుగ వచ్చినప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా ప్రతిసారి అనిపిస్తుంది రాఖీ పండుగ వచ్చినప్పుడు, అరే నాకు ఒక అన్న ఉంటే బాగుండు, నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండు అని. ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు?
అన్ని రోజులు బానే ఉంటాయి అన్న. రాఖీ రోజు రాగానే కొంచెం మా వాళ్ళ ముఖాలలో ఏడుపు ముఖం స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా ఉంటుంది కదా కొంచెం. మాకంటూ ఒక అన్న తమ్ముడు ఉంటే మేము వాళ్ళకి కట్టుకునే వాళ్ళం కదా, బయట వాళ్ళని ఎందుకు బతలాడేటోళ్ళం అనిపిస్తుంది అన్న. బాబాయ్ కొడుకులు వాళ్ళు ఉన్నారా? బాబాయ్ కొడుకు ఇంకా వాళ్ళ. ఓకే రైట్. ఇప్పుడు ఊర్లో అయితే మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కొంటాం. మనం ఫస్ట్ స్టార్టింగ్ మనం ఒక అడుగు వేసేటప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కొంటాం. నువ్వు మీరు ఈమె అమ్మాయినా ఎందుకు ఇట్లా చేస్తుంది, ఈ పాటలు ఇవన్నీ అవసరం ఈ అమ్మాయికి, ఊకే చదువుకోక పోయి జాబ్ చేసుకోక ఎందుకు ఇవన్నీ అని ఇట్లా ఏమైనా ఊర్ల నుంచి మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నా చెవి దాకా అయితే అట్లాంటి మాటలు రాలే. కాకపోతే అనుకుంటారు కానీ అంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అదేనా మనకు తెలుస్తుంది కదా. అంత అదైతే ఏం రాలే అన్న. ఇప్పటి వరకు మన మామూలుగా పంట పొలాలకు పోయిన వాళ్ళు, పొలాల పనికి పోయిన వాళ్ళు కూడా పుల్లయ్య బిడ్డ బాగా వాడుతుందట పాటలు, ఊరికి మంచి పేరు చేస్తుంది అమ్మాయి అని చెప్పి అన్నారు అని చెప్పి ఈ విమర్శలు అయితే వచ్చినాయి అన్న. కానీ చెడు విమర్శ అయితే ఇంతవరకు ఏం రాలేదంట. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సంతోషం. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇప్పుడు మీ చెల్లెలని, ఇప్పుడు 4 చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళని ఏమంటారు ఈ ఫీల్డ్లోకి వెళ్ళండి ఈ ఫీల్డ్లోకి వెళ్ళండి అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? మామూలుగా నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను ప్రెసెంట్. ఓకే. మెడికల్ ఫీల్డ్ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇంకా నువ్వు ఆర్ట్స్ కి వెళ్ళు ఇట్లా అని చెప్పి చెప్తుంటాను. మీ మెడికల్ ఫీల్డా? అవునన్నా. డిగ్రీ కంప్లీటెడ్? బీఎస్సీ అన్న. బీఎస్సీ. ఓకే. బీఎస్సీ అంటే ఇప్పుడు ఏమంటారు స్కూల్ లెవెల్ నుంచి పాటలు పాడుకుంటూ వస్తూనే ఉన్నావు. అవునన్నా. కాంపిటీషన్స్ అవన్నీ పాల్గొంటూ. మామూలుగా ఇప్పుడు జెండా పండుగ కానీ ఆగస్ట్ 15th. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇవి జరుగుతాయి కదా మన తెలంగాణ ఫోక్స్ సింగిడి అని, ఇలాంటి ఇప్పుడు పాల్గొనలేదా? సింగిడి ఆ ప్రోగ్రాంలకు నేనేం పోలేదన్నా. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నేను సోషల్ మీడియాలోనే అడుగు పెట్టినా. ఇక ఫస్ట్ మీరు ఈ పాటతోనే వైరల్ అయింది నాది సోషల్ మీడియాలో అన్న పాట ఒకటి గద్దర్ తాత పాట వాడినా, అక్కడి నుంచే నేను వైరల్ అయినా. ఏం పాట అది? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు రోజు చేసిన దానికి ఏం గుర్తింపు ఉండదు, పని రోజు చేస్తారు, వాళ్ళ పని ఏం గుర్తింపు ఉండదు. బయటికి పోయి మగవాళ్ళు సంపాదించుకొచ్చిన దానికే గుర్తింపు ఉంటది. అలాంటి ఆడవాళ్ళ కోసం ఒక పాటలు పాడాలనుకుంటున్నాను. పాడండి. పొద్దు పొద్దు నలేసి బాసంట్లు దోమినాను, ఊడ్చేటివి ఊడ్చినాను, కడిగేటివి గడిగినాను, బాతూరు మూల ఉంటే సబ్బు టవాలైతే, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడానైతే, ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చెయ్యకపోతిని. ఊడ్సుడుకెంత, కడుగుడుకెంత, కొట్టుడుకెంత, తిట్టుడుకెంత, అంతా కలిపి ఎంతిస్తవురో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగుత చెప్పుతావ బావా. ఓ బావా, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతే, విశ్వాసుందారి పేర పరువాత బొమ్మనైతే, నరకామని భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము శ్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగుల అడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక వీక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్నడుగుత చెప్పుతావ బావా. ఓ బావా. మరవ నిజంగా అంటే మీకు ఇన్ని పాటలు ఎట్లా గుర్తుంటున్నాయి నీకు? ఇవన్నీ ఏమంటారు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం పాట చాలా అనర్గళంగా పాడుతున్నావు, అసలు ఎట్లా గుర్తుంటున్నాయి ఇన్ని పాటలు? అది చిన్నప్పటి నుంచి అంతే అన్న. నేను పాట విన్నా అంటే ఖచ్చితంగా ఇది అందరికి అన్నలకు పరిచయం చేయాలి అలా అని చెప్పి నాకు ఉంటుంది. అవి ఒకటి అంటే ఒక పాట విషయంలోనేనా చదువు కూడా ఇంతేనా? చదువు కూడా ఇంతే అన్న. అన్ని పాటు పాట. ఒక అన్న రీసెంట్ గా నా కామెంట్ పెట్టిండు, అక్క నువ్వు ప్రతి ఒక్క పాట పాడుతున్నావు, రైతు మీద వాడుతున్నావు, ఉద్యమం మీద వాడుతున్నావు, అమ్మాయిల మీద వాడుతున్నావు, అందరి మీద వాడుతున్నావు, నీకు పాటలు ఎట్లా గుర్తుంటాయి, నీకు ఎంత టైం తీసుకోవాలి, అసలు నువ్వు చదువుకుంటున్నావా అని చెప్పి ఒక కామెంట్ పెట్టిండు. అంటే అన్నకు నేను ఇక్కడ నుంచి రిప్లై ఇస్తున్నా, నేను చదువుకుంటానే ఈ పాటలు గుర్తు పెట్టుకుంటున్నా. మీ మీ ఆదరణ ఇట్లుంటే ఇంకా ముందు ఇంకా మంచి పాటలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు విమలక్క గారు అంత వాయిస్ ఉంది మీకు, విమలక్కని కలవాలి, ఆమెతో ఒక స్టేజ్ పంచుకోవాలి, ఆమెతో పాట పాడాలని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సందర్భాలు అనిపించింది అన్న, కానీ విమలక్క దాకా ఇంకెళ్ళలేను నేను. వెళ్తే అయితే ఫుల్ హ్యాపీ. చూసింది అనుకుంటున్నా విమలక్క? చూసింది
అంటే తెలియదన్న, ఏం తెలుస్తుంది? ఒక కామెంట్ రూపంలోనో లేకపోతే ఏదో లైక్ రూపంలో కొడితే వీళ్ళు నా పాట వీళ్ళకి చేరుకుంది అనిపిస్తుంది. రీసెంట్ గా జానులీరి అక్క గానీ మన పాటమ్మతో రాంబాబు అన్న గానీ వీళ్ళు లైకులు చేసిరు, కామెంట్ చేసిరు, నాకు మెసేజ్ కూడా పెట్టిండ్రు వాళ్ళు. పాటమ్మతో రాంబాబు మెసేజ్ చేసి ఏమన్నాడు? ఇట్లా ఇట్లా అని చెప్పి సింబల్ పెట్టిండు. అంటే ఉద్యమం లాల్ సలాం అని చెప్పి చెప్తాను. ఇప్పుడు అవకాశం వస్తే నేను ఫస్ట్ మొట్టమొదటిగా నాకు ఒక మంచి అవకాశం వస్తే ఈ పలానా సింగర్తో వాడాలనుకుంటున్నా అనే సింగర్ ఎవరు ఉన్నారు? పాట అంటే ఇప్పుడు ఎవరితో అవకాశం వచ్చినా వదులుకునే రకం అయితే కాదు అలా నేను. ఎవరితో వచ్చినా వదులుకోవు, అది అర్థమవుతుంది మీ పాటలను చూస్తే. నేను పలానా సింగర్తోని ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా ఈ పలానా సింగర్తో వాడాలి పాట, నాకు ఒక మంచి అవకాశం వస్తే అనే సింగర్ ఎవరున్నారు అంటున్నా. నేను ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి నేను ఒక్కటే అనుకున్నాను, ఈ సింగర్ తో నేను ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనాలని. గద్దర్ తాత. ఆయన నేను చేరుకోలేను. ఇప్పుడు ప్రజెంట్ గద్దర్ లాంటి పాట అంటే ఎవరికి లేదన్న, ఆయననే నేను ఫస్ట్. గద్దర్ లాంటి పాటగాడు, గద్దర్ లాంటి ఆటగాడు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంత సత్తా ఉన్నవాడు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో అయితే లేడు. ఆయన తర్వాత ఆయనను పక్కకు పెట్టు. ఓకే, ఆయన అంటే ఆయన ఒక శిఖరం, ఆయన దాకలేవు, ఆయనను పక్కకు పెట్టు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళే అన్నయ్య. ఇప్పుడు మంగ్లీ అక్క గానీ చాలా పెద్ద, ఇప్పుడు మధుప్రియ అక్క గానీ వీళ్ళందరూ. మధుప్రియ అక్కతో అవకాశం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంగ్లీ అక్కతో వస్తే అయితే వదులుకోనంటావు. పలానా సింగరు ఈ ఉద్యమ పాటలు చాలా అద్భుతంగా పాడతాడు, లైక్ ఏపూరు సోమన్న కానీ, సుక్కరామ్ నర్స్ అన్న కానీ, మన సాయి చందు నిన్న మొన్నటి వరకు ఇలా చాలామంది ఉన్నారు, అంటే మేల్ సింగర్స్. ఈ అన్న పాటలు నన్ను చాలా ఏమంటారు తట్టి లేపుతున్నాయి, ఇంకా పాటలు పాడాలనే స్ఫూర్తినిస్తున్నాయి అనే సింగర్ ఎవరన్నా ఉన్నారా? నల్గొండ గద్దర్ అన్న. నల్గొండ గద్దర్. ప్రతి ఒక్క పాట నేను నల్గొండ గద్దర్ అన్న చూసే నేర్చుకుంటాను. ఇవన్నీ తన ఇంటర్వ్యూస్ కానీ అవి చూసి నేర్చుకున్న పాట. ఓకే, రైట్. నల్గొండ గద్దర్ పాటలు అంటే ఆయన ఇంటర్వ్యూ చూస్తూ పాటలు నేర్చుకుంటారు మీ నాన్న తర్వాత. మన నల్గొండ గద్దర్ నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది మీకు? మంచిగా ఉందా? చాలా మంచి సపోర్ట్ ఉంది. ఒక్కసారే నాకు అన్న ఒక్కసారి మీట్ అయ్యిండు. ఆ మీట్ అయినప్పుడే నన్ను బాగా వాడుతున్నావు నాన్న, నీ వాయిస్ అయితే చాలా బాగుంది, మీరు నా ఉమ్మడి నల్గొండ పిల్లలు, మిమ్మల్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎక్కడ స్టేజ్ మీద రావాలన్నా మీరు వచ్చి అక్కడ వాడండి అని చెప్పి ఆ రోజే చెప్పాను. ఎప్పుడన్నా పిలిచిండా అట్లా? ఇంకా ఇంతవరకు కాంటాక్ట్ లేదన్న. అప్పుడు నాకు అన్న నెంబర్ ఇచ్చింది కానీ నా నెంబర్ అన్న తీసుకోలేదు. ఇప్పుడు కాంటాక్ట్లు ఉండా? ఉన్నాడు, అంటే తెలుసు స్వాతి గౌడ్ అంటే గుర్తుపడతా. ఇప్పుడు భువనగిరి గడ్డానంగానే ఒక దీన గాథ గుర్తొస్తుంది. బెల్లి లలితక్క ముక్కలు ముక్కలు చేసి 14 ముక్కలు చేసి అక్కడో ముక్కని ఇక్కడో ముక్కని విసిరేసి, ఇంత అంటే ఒక ఆడపిల్ల ఇట్లా పాటలు పాడుతుంది, ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది, ఈమెను ఖతం చేయాలని చెప్పి ఒక మూట ఆమెను హతం చేశారు. బెల్లి లలితక్క స్టోరీ మీకు తెలుసా? తెలుసా అన్న, నేనైతే పుట్టలే అనుకుంటా అప్పటికి. ఆమెని పుట్టలేదా? పుట్టలే అనుకుంటా, నాకంత ఐడియా లేదు. పుట్టే ఉంటావు కానీ ఐడియా లేదు. 14 ముక్కలు చేసి ప్రతి ఒక్క ఊరికి ఒక ముక్కేసిండ్రు అక్కది అని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇన్స్టాలో వాడుతుంటే కూడా చాలా మంది నీకు బెల్లి లలితక్క గొంతున్నది, చూడ్డానికి కూడా బెల్లి లలితక్కలాగా అనిపిస్తున్నావు అని చెప్పి అంటారు. నేను అమ్మ వాళ్ళతో చెప్తా, అమ్మ ఇట్లా అక్క బెల్లి లలితక్క అని 14 ముక్కలు చేసి ప్రతి ఒక్క ఊరికి పంచిండ్రు, ఆ అక్క పేరే నాకు పెడుతుండే అంటే అమ్మ భయపడుతుంది ఇప్పటికి. ఆ పేరు నీకు పెట్టిందా అని అంటే ఆమె ప్రెసెంట్ లేదు కదా, భయపడుతుండొచ్చు అమ్మ. ఓకే, ఆ పేరు నీకు పెట్టిండ్రా అని చెప్పి భయపడుతుంది. ఇప్పుడు గద్దర్ వాడిన పాటలలో, గద్దర్ తాత అంటున్నాం, గద్దర్ తాత వాడిన పాటలలో అద్భుతమైన పాట, నాకు చాలా ఇష్టం ఈ పాట అనే పాట ఏదన్నా ఉంటే? ఇది అమ్మ తెలంగాణ బాగా ఇష్టం అన్న. ఒకసారి నీ నోటి నుంచి పాడితే మేము వినాలనుకుంటున్నాం. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టోళ్ళ మట్టి సిప్పవు ఎట్టోళ్ళ మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఖమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసట బొట్టు పెట్టుకుంది
కాటికా దిద్దుకుంది కండ్ల కాటికా కుసుమ పువ్వులును రమ్ము పసుపు పూసుకుందమ్ము కుసుమ పువ్వులును రమ్ము పసుపు పూసుకుందమ్ము నిండు ముత్తైదా తెలంగాణమా మా నిండు ముత్తైదా తెలంగాణమా ముండ మోసినట్టున్నదమ్మా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. చాలా అద్భుతంగా పాడినారా. ఈ పాట వెనకాల థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తెలంగాణ ప్రజల యొక్క గోడు చాలా ఉంది. అవునన్నా. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిపాలన కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏమైనా న్యాయం జరిగింది అనుకుంటున్నావు? న్యాయం అంటే ఏం జరగలే అన్న. అప్పుడు తెలంగాణ వస్తే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది, ఇంటింటికి ఉద్యోగం వస్తుంది అని చెప్పి పోరాడినాం. చాలా మంది బలైపోయారు యువకులు. బలైపోయిన వాళ్ళ ఇంటికే లేవు ఉద్యోగాలు. ఏం చేయను మా ఇంటికి ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? అంతే కదా. ఇప్పుడు అట్లుందా తెలంగాణ సిచ్యువేషన్. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కొన్ని సాయాలు, కనీస సాయాలు కూడా అందలేదు అనుకుంటున్నాను నేను. వారి కుటుంబాలకు కుటుంబం తరఫున నువ్వు ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నావు? అప్పట్లో వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అన్నారు. ఓకే. అన్నాక మన అన్న వాళ్ళందరూ ఏం చేసారు, దాంతో మా ఇంటికి ఉద్యోగం వస్తుంది, మా ఇంటికి రాకుండా నా అన్నకు నా తమ్మునికి ఎవరికన్నా వస్తుంది అని చెప్పి తెలంగాణ కోసానికి బలిదానాలు చేస్తారు. అదే నెక్స్ట్ తరం, నా తరం కాకుండా నేను బలైపోతే నెక్స్ట్ తరానికన్నా వస్తుంది అనే ఆశతోటి. అంతేగాని వాళ్ళు బలైపోయారు అంతే, తెలంగాణ తెచ్చిర్రు వదిలేసి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయినాక ఎవరిది దొరల పాలు అయిపోయింది. ఆ తెలంగాణ తెచ్చిన తెలంగాణ దొరల పాలు అయిపోయింది. దొరల పాల దొర ఇంట్లో దొరసాని బతుకుతున్నది, బిడ్డ బతుకున్నది, కొడుకు బతుకున్నది. వాళ్ళు పోయి అమెరికాలో ఎన్నో చదువుకొని బతుకున్నారు. మా ప్రాణాలు త్యాగం చేసినాక అంతే అంతే మిగిలిపోయింది. ఇంకా నేనే ఇప్పుడు దొరల పాలు అయిపోయిందంటే ఏపూరి సోమన్న గారు ఈ ఎవని పాలు అయ్యిందో తెలంగాణ అనే పాట గుర్తుందా మీకు? ఒకసారి వాడండి. కాళీ గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. చాలా బాగుందిరా. ఉమ్మడి నల్గొండ నుంచి ప్రజెంట్ ఇట్లా ఉద్యమ పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నల్గొండ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే సుఖరామ్ నర్సన్న ప్రజలలో ఉంటూ ప్రతి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పాటలు పాడుతుండు. ఆయన మీద మీ అభిప్రాయం ఏంది? అంటే ఒక పార్టీ ఇప్పుడు ఏపూరు సోమన్ ఉండు, ఒక పార్టీలోకి వెళ్ళిపోయిండు, ఆ పార్టీకి పాటలు పాడిండు, ఇంకో పార్టీలో పోయిండు, ఇట్లా పోతుండు, ప్రజల పాటలు పాడుతుండు, పార్టీలు మారుతుండు. ఈ సుఖరామ్ నర్సయ్య అనే వ్యక్తి కేవలం ప్రజల పక్షాన్నే వండుకుంటూ ఈ ప్రజల కోసమే పాటలు పాడుతుండు, ప్రతి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండు, ప్రతి నాయకుని విమర్శిస్తుండు, కవి గాయకులతో సహా అందరిని విమర్శిస్తుండు. మీ అభిప్రాయం? అలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలన్న. విమర్శించే వ్యక్తులు చాలా మంది ఉండాలి. ఒక పాట అంటే ఆయన వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందనుకుంటున్నావా? ఉపయోగం కాకపోయినా విమర్శించే తత్వం అయితే కావాలన్న. విమర్శించడం అంటే అందరూ విమర్శిస్తారు. ఇప్పుడు ఏపూరు సోమన కూడా విమర్శిస్తాడు, ఈ పార్టీ నుండి ఇంకో పార్టీని విమర్శిస్తాడు. విమర్శ అది కూడా పార్టీ తరపుగా కాకుండా జనాల తరపు నుండి విమర్శించాలి. ఇప్పుడు జనాల తరపున అంటే ఇప్పుడు మీరు వాడిన పాట ఉంది, ఎవరిని పాలయ్యిందో తెలంగాణ అని. ఆ పాట ఏపూరు సోమన వాడింది, ఆయన విమర్శించిండు, పోయి ఒక పార్టీలో కూర్చుండు. అంటే ఈయన కూడా రేపు ఇంకో ఇదే పార్టీలో చేస్తాడనే హోప్ ఏమన్నా ఉందా మీకు? అది మనకేం తెలియదు అన్న. ఇక వాళ్ళ అంతరాత్మ అది. విమర్శించే వాళ్ళకు విమర్శిస్తున్నారు, తర్వాత ఇంకేమన్నా వాళ్ళకి గట్టిగా పార్టీ నుంచి ఏమన్నా వస్తే వెళ్ళిపోవచ్చు. మనకు దాని గురించి ఇప్పుడు స్వాతి గౌడ్, సింగర్ స్వాతి గౌడ్కి ఉన్నట్టుండి ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు పిలిచి నువ్వు మా పార్టీకి ఉండు, ఇట్లా పాటలు పాడు, నీకు ఇంత ఇస్తామని ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటే సింగర్ స్వాతి గౌడ్ రెడీగా ఉంది అక్కడ వెళ్ళడానికి? అట్లా పోదన్న సింగర్ స్వాతి గౌడ్ అసలు పోదు. ఎందుకంటావు? సింగర్ స్వాతి గౌడ్ ఏమైనా కానీ సిపిఎం పార్టీ ఖచ్చితంగా చెప్తాది. కమ్యూనిజం నేను ఏ పార్టీకి ఇప్పటి వరకు నేను ఓటు కూడా వేయలే. అట్లాంటిది నేను పోయి చేరుతా అనేది అయితే నమ్మకం లేదు. మళ్ళీ ఊర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో కెమెరా ముందులో చెప్తున్నావు ఇవన్నీ చెప్తాను. ఇంత
దూరం వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రారు పైసా తీసుకొని. ఈ ఈ ఈ ఇల్లు ఖచ్చితంగా కమ్యూనిజంకి ఇస్తుందని వాళ్ళకి తెలుసు. అంటే మీ ఇంటికి రారంటారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి అన్న. 3 చెల్లెలకు 5 ఓట్లు ఉన్నాయి. 3 చెల్లెలకి డాడీకి 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లకైనా ఎవరు రారు, ఖచ్చితంగా వాళ్ళు కమ్యూనిస్ట్కే ఇస్తారు. అది పక్క. ఎవరు పైసలు ఇయ్యరు, రమ్మని అడగారు. కమ్యూనిజం మంచిగా ఉందా ఊర్లో? అంటే మీ ఒక్క ఇల్లే ఉందా లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారన్న. కమ్యూనిజం ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి. తెలియదు ఇక వాళ్ళు అమ్ముడు పోతురా వేస్తురా ముచ్చట మనకు తెలియదు, కానీ మనం అయితే పర్ఫెక్ట్ ఉన్నామంటాం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రభుత్వమే అనుకో, రండి నేను సభలు పెడుతున్నా, నువ్వు మాకు కావాలి, నీ గొంతు బాగుంది, ఖచ్చితంగా నువ్వు మాతో పనిచేయాలి, నీకు ఇంత ప్యాకేజ్ మాట్లాడతామని మాట్లాడితే ప్యాకేజ్ పక్కకు పెట్టుకుంటే నా గొంతు వినిపిస్తా, అది మాత్రం పక్కా. గొంతు అంటే నా పార్టీని పోగొడుకుంటా వాడాలి నువ్వు. ఇక అది ఆ తరమే కాలేకనే అన్నా నేను కమ్యూనిజం నుండి ఇడబడున్నా. ఆ తరం ఉంటే నేను ఎప్పుడో ఎదిగిపోయేదాన్ని కదా. ఎట్టి పరిస్థితుల్లో సింగర్ స్వాతి గౌడ్ ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ అనుగుణంగా పనిచేయదు, ప్రజల పక్షాన్నే ఉంటుంది అంటున్నావు. ఖచ్చితంగా. వెరీ గుడ్. ఇట్లనే ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి గొంతుతో ఇన్ని పాటలు పాడుతున్నావు, అనర్గళంగా పాడుతున్నావు. ఏ సందర్భం ఇచ్చినా లేదు ఆలోచించాలి అనే మాట లేకుండా ప్రతి పాట పాడుతున్నావు. దీన్ని ఇప్పుడు అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ ఆలోచనలు ఒకటైనా కూడా అమ్మ ప్రేమ వేరు, నాన్న ప్రేమ వేరు ఉంటుంది. నాన్న ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది, అమ్మ ప్రేమ ఎక్కడ వీళ్ళు తప్పటడుగులు వేస్తారని ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఇంట్లో ఇట్లా మీ నాన్న నీకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఊర్లో ఇప్పుడు నువ్వు చెప్పినావు చూడు, బెల్లిలాల తక్క పేరు వేస్తే భయపడ్డదని చెప్పి, అట్లా ఏమన్నా చేస్తారేమో, అవసరమా, ఆడపిల్ల కదా ఇవన్నీ అవసరమా అని ఎప్పుడైనా మీ మమ్మీ చెప్పడం? నాన్న కంటే ఎక్కువ సపోర్టే అమ్మది ఉంటాను. అంతేనా? నువ్వు ఎక్కడైనా పోయి ఏమైనా చెయ్యి, మంచి పాట పాడాలి, నాకు మన ఇంటికి గొప్ప పేరు తేవాలని ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి దగ్గరుండి కూడా పంపిస్తా ఎడికైనా. అంత ఆల్మోస్ట్ నువ్వు ఒక మంచి పేరు తెచ్చిపెట్టినావు ఆల్రెడీ. ఎందుకనంటే ఇలాంటి ఒక మంచి పేరు రాకపోతే ఇన్ని ఛానల్స్ మీ ఇంటి దాకా రావు కదా. ఇప్పుడు మంగ్లీ గారితో, మంగ్లీ అంటే ఇప్పుడు సినిమా పాటలు పాడుతుంది, సినిమాలు చేస్తుంది, ఆమెతోనే నేను పాడాలనుకుంటున్నా, ఒక మంచి అవకాశం వస్తే అన్న. మంగ్లీ వాడిన పాటలలో నీకు ఇష్టమైన పాట ఏదనంటే? జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, సిగురు జబ్బాల సందున సిల్కమూతి జాలవోయి, గునుగు గుబ్బాల సందున గురిగింజల జాడబోయి, రైకమూడి గట్టుకోన రత్నాల జాడబోయి, ఇప్పు నా ఇంజామునయ్యి పక్కన మా నికమెయ్యి, ద్రాపున త్రిశూలమెయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలుగుట్టద్దాలు పోయి, అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చటట్టు, జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే, జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, ఇడవకుంటే పట్టుసేయి ఇంట్లకు గుంజుకవయ్యి, మంచిగాను మందలియ్యి ముద్దు ముచ్చట తీర్చెయ్యి, జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో. బాబా మైండ్ పోతుంది పాట వింటుంటే. ఇంత పెద్ద పాటను ఎన్ని రోజులు పట్టింది ఇది నేర్చుకోవడానికి? అంటే ఇప్పుడు నువ్వు ఒక పాట నేర్చుకోవాలన్నప్పుడు అంటే ఇది బయాడ్ చేస్తున్నావు, మొత్తం చూడకుండా పాడడం ఇట్లా పెట్టుకుంటున్నావు మైండ్లో. ఈ ఎన్ని రోజులు పడుతుంది ఒక్క పాట తీసుకుంటే? ఒక్క పాటకి ఒక 1 డే ప్రాక్టీస్ చేస్తావా? ఖచ్చితంగా ఒక పాట విన్నా అంటే ఖచ్చితంగా ఇది నేను వాడాలి, అది ఎంత హార్డ్ అయినా నేను వదిలేయి కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి రావాలి నీకు. వదలాలి అది జనాలకి అంతే. ఇప్పుడు ప్రెజెంట్ సినిమా పాటల విషయానికి వస్తే ఇంకా రాను సినిమా పాటలు ఎట్లయితున్నాయంటే ఓన్లీ మ్యూజిక్ వినడం వరకే, ఇక ఈ లిరిక్స్ దాంట్లో అర్థం చేసుకోవడం. ఇప్పుడు మీరు వాడుతున్న పాటలన్నీ చాలా అర్థవంతంగా చాలా డెప్త్గా ఉంటాయి. ఇప్పుడు రాను ఉన్న సినిమా పాటలు మొత్తం ఓన్లీ మ్యూజిక్ వినడం, చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, మ్యూజిక్ వినడం. దీని మీద మీ అభిప్రాయం ఏంది? సినిమా పాటలు అంటే అవి దాని మీద మనకు అంత అవగాహన లేదు, దాన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్న నాకు పెద్దగా. ఎప్పుడు చూసినా ఉద్యమ పాటలే కానీ విప్లవ పాటలే అందరూ అదే అంటారు. అంటే సింగర్ అంటే యాక్చువల్గా అన్ని పాటలు పాడాలి, ఏది ఇచ్చినా పాడగలగాలి. మరి మీరు ఓన్లీ ఒకటే వాడతా అంటే నడవదు కదా? అవునన్న నడవదు.
కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అటు పోవాలని. ఎక్కువ విప్లవం కానీ ఉద్యమం కానీ ఇవే వాడాలని, ఇంతసేపు ఇవే. ప్రతి ఒక్క యూట్యూబ్ చూసినా కానీ నేను ఇవే కొట్టుంటే నా దాంట్లో. ఇక నాన్న నుంచి వచ్చిన తరం ఇది పోది, ఎట్లా ఇవే సాగిస్తా. ఇప్పుడు ప్రస్తుతం సినిమా పాటల మీద ఇట్లా మీరు దాని గురించి సినిమాల గురించి చెప్తూ ఒక పాట పాడతారా? ఓకే అన్న, పాడండి. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. వాడు పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లెల్ల గుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను, ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను. లేక హీరోల ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను, అని దమ్మేందో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతల్లారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. చాలా అద్భుతమైన పాట ఇది. అవునన్నా, కానీ రియలిస్టిక్గా ఇది పనిచేయదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు యావత్ యువతరం మొత్తం సినిమాల వైపే ఉంది. కానీ పాట వినడానికి పాటలు అర్థం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యమ పాటలు ఎంతసేపు ఉన్న ఉద్యమ పాటలతోనే ముందుకెళ్తా అని బల్లగుద్ది చెప్తున్నాం. ఈ ఉద్యమంలో కొడుకుల్ని కోల్పోయిన తల్లులు చాలామంది ఉంటారు. వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుంది, దాన్ని ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళ ఆవేదన రూపంలో ఏదైనా పాట ఉంటే మీ నోటి నుంచి అది మేము వినాలనుకుంటున్నాం. ఓకే అన్న, తప్పకుండా. కొడుకా ఓ ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా ఓ తివిరా, నేనొక్కదాన్నై తినిరా. కొడుకా ఓ ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా ఓ తివిరా, నేనొక్కదాన్నై తినిరా. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టమందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు. అమరుడు పెద్దన్న బందుకు అందుకోని ముందు కురుకు, నువ్వు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా బట్టు కొడుకా. నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా బట్టు కొడుకా. కొడుకా ఓ ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా ఓ తివిరా, నేనొక్కదాన్నై తినిరా. నువ్వు ఎక్కడా ఓ తివిరా, నేనొక్కదాన్నై తినిరా. చాలా అద్భుతంగా వాడినవరా. థ్యాంక్ యూ అన్న. ఒక తల్లి ఆవేదన, ఉద్యమంలో కొడుకుల్ని కోల్పోయిన తల్లి ఆవేదన చాలా చక్కగా వర్ణించి నీ నోటితోని ప్రజలకు చెప్పడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఒక 2-3 పాటలతో మన ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఓకే అన్న. ఇప్పుడు విమలక్క గారి జూనియర్ విమలక్క అంటున్నారు మిమ్మల్ని అందరూ. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే, ఈ ఫ్లో కంటిన్యూ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా విమలక్కకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావు రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ విమలక్కతో మంచి ఛాన్స్ వచ్చి విమలక్కే విమలక్క పాడిన పాటలు మంచి ఛాన్స్ వచ్చి విమలక్క వాడిన పాటలు నీకు పాడే అవకాశం వస్తే ముందుగా ఏ పాట పాడుతుంది? సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, ఆయటి ఓనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన.
చాలా అద్భుతంగా పాడినావు. ఈ పాటతో ఖచ్చితంగా మీ వాయిస్లో విమలక్క ఏదో ఒక మూల దాగుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బయటకు వస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంతటితో మన ఇంటర్వ్యూని ముగిస్తాం. విమలక్క అంత గొంతుతో మట్టి మనుషులను తట్టి లేపుతూ వారి ఎతలను, వారి బాధలను, ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి పుట్టిన బిడ్డ అవే పాటలతో ప్రజల్లో ఒక జనాదరణ పొంది తనదైన శైలిలో ఒక మంచి స్థానాన్ని నెలకొల్పుకున్న మన సింగర్ స్వాతి గౌడ్ గారిని ఫ్యూచర్లో చాలా ఎత్తుకెదిగి విమలక్క కంటే పెద్ద స్థాయిలో నువ్వు నిలవాలని మా ఆర్తెలుగు ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నాలాంటి మట్టిలోని మాణిక్యాలను కూడా తెలుగు ఛానల్ వాళ్ళు వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా జనాలకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.